నా గురించి నేను చెప్తున్నట్టు కోటి చేయకండి. అసలు అంతర్గామేశ్వర ఐక్యం సంబంధము ఎన్టీపీసీ ఐక్యం సంబంధం ఈ బూడిద వ్యవహారంలో మీరు శాంతి భద్రతలకు ఏమైనా విఘాతం కలిగిస్తే మీరు జోక్యం అవసరం. మీరు మీ పరిధిలో ఉండవలసిందిగా మీ ఆ పై ఆఫీసర్లకు సూచన చేస్తున్నా. ఈ మాట చెప్పింది స్వయానా కాంగ్రెస్ నాయకుడు గుమ్మడి కుమారస్వామి గారు. పోలీస్ వాళ్ళకి దళితులకు ఫోన్లు చేసి బెదిరించడానికి గల కారణం ఏంది అంటే ఆ పోలీస్ పనిచేసేది ఎమ్మెల్యేకా లేకపోతే ప్రజల కోసం? ఎవరైతే ఆ దళిత బిడ్డలు ఇలా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఉన్నారో హైకోర్టు నుండి నా దగ్గర హైకోర్టు నోటీస్ కూడా ఉంది, నోటీస్ ఆర్డర్ కాపీ ఉంది, మీకు తర్వాత ఇస్తాను. ఇది ఈ హైకోర్టు నుండి తెచ్చుకున్నటువంటి ఆర్డర్ కాపీ. ఇది వాళ్ళు బాజాప్తా బరాబర్ అడిగి పోయి చేసుకుంటారు పని. నీకేం నొప్పా నాకు అర్థం కాదు. పోలీసు లాగా పని చేసుకోవాలి. నువ్వు వీళ్ళకి ఫోన్ చేసి బెదిరించుడేంది? నువ్వు ఎమ్మెల్యే కోసం పని చేస్తున్నావా లేకపోతే ప్రజలు కట్టే పనుల ద్వారా నీకు జీతం వస్తుందా లేకపోతే ఎమ్మెల్యే గిట్ట ఏమైనా చాట్ మాట ఏమైనా పైసలు ఇస్తుందని ఈ భాగవతం బయట పెట్టాలని చెప్పేసి అలా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది దాదాపు ఆశాభాష ఏదో చిన్న చిత్క విషయం కాదు, 100 కోట్ల విషయం. ఇది ఈ బూడిద నమ్ముకుంటూ సంపాదించుతున్నటువంటి మ్యాటర్ 100 కోట్లు దాటిపోయింది ఆల్రెడీ. ఇది తెలుసు.